ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జగన్ చేసిన పనికి ఘోరంగా ఏడ్చిన విజయమ్మ. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని వైఎస్ఆర్ అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని సోమవారం ఉదయాన్నే వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయకు వెళ్లిన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించుకున్నారు. జగన్ వెంట ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి విజయమ్మ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కొద్దిసేపటికి వైఎస్ షర్మిల కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. భారీ సంఖ్యలో వైఎస్ఆర్ అభిమానులు, వైసీపీ శ్రేణులు ఘాట్ వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం వైఎస్ విజయమ్మ కంటతడి పెట్టుకున్నారు. కొడుకు జగన్మోహన్ రెడ్డిని ఆప్యాయంగా హత్తుకొని కన్నీటి పర్యమయ్యారు. ఈ క్రమంలో జగన్ తల్లి విజయమ్మను ఓదార్చారు. క్రమంలో అక్కడకు చేరుకున్న అభిమానులకు అభివాదం చేసుకుంటూ జగన్ ఘాట్ నుంచి ముందుకు సాగగా వైఎస్ విజయమ్మ ఘాట్ వద్దే ఉండి కంటతడి పెట్టుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.